This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో యాజ్ ఐ సెడ్ మనం నిన్న డిస్కస్ చేసినట్టు మనం షేర్డ్ విపిసి గురించి మనం డిస్కస్ చేయాలా మనకి నా ద డిజైన్ నిన్న డిజైన్ ఒకసారి మనం బయటికి తీసుకొచ్చాం అనుకోండి. లెట్ మీ కమ్ హియర్. మనం ఏం చేద్దాం, ఇక్కడ పెట్టాను ఆర్క్స్ లో. యా, లెట్స్ డూ దిస్. సో ఎడిట్ అంటాను ఇక్కడ మనకి షేర్డ్ విపిసిలో ఈరోజు సెషన్లో మనం లెట్ మీ షో యూ హియర్. ఆల్రెడీ నేను ఆర్గనైజేషన్లో లాగిన్ చేస్తున్నానండి. అయితే నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మనం టోటల్గా ఎన్ని ఉన్నాయి, 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దీంట్లో మన మై ఫస్ట్ ప్రాజెక్ట్ అని ఉంది, లేకపోతే ఓ పని చేస్తాను. ఇక్కడికి వచ్చి లెట్స్ గో టు బిల్లింగ్కి వచ్చి నేనేం చేస్తానంటే మై ఫస్ట్ ప్రాజెక్ట్ ఉంది కదా, దానికి బిల్లింగ్ అనేది రిమూవ్ చేస్తానండి. మీకు ఇక్కడికి వచ్చి మనకి లేకపోతే మేనేజ్ రిసోర్సెస్ అన్నప్పుడు మీరు చూసి అంతా కనిపిస్తుంది ఇక్కడ, టాటా మోటార్స్ అంతా కూడా ఇది ఉంది కదా. మీరు చూసినట్లయితే నేను ఏం చేస్తాను, బిల్లింగ్ దగ్గరకు వచ్చి దీన్ని బిల్లింగ్ రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. బిల్లింగ్ ఇస్ డిజేబుల్డ్. ఓకే, గుడ్. సో కాబట్టి మీకు టోటల్గా 4 బిల్లింగ్స్ ఉన్నాయి. దాంట్లో లెట్ మీ డూ వన్ థింగ్, ఇది కూడా తీస్తాను. ఓన్లీ డెవ్ వర్కే బిల్డింగ్ ఇస్తానండి. సో ఇదేం చేస్తాను, ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ ఉంది కదా, లెట్ మీ డిలీట్ దిస్. మనకి ఈ ప్రాజెక్ట్ డిలీట్ చేద్దాం. అలాగే ప్రొడక్షన్ ఉంది కదా, ప్రొడక్షన్ కూడా నేను ఏం చేస్తానంటే డిజేబుల్ బిల్లింగ్ అంటాను మీకు. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా. సో కాబట్టి మీరు చూసినట్లయితే మీకు మహీంద్రా అండ్ మహీంద్రా డెవ్ ప్రాజెక్ట్ కి, ఆ తర్వాత టాటా డెవ్ ప్రాజెక్ట్ కి మాత్రమే బిల్లింగ్ అకౌంట్ ఉంది మీకు. సరే, నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది ఉంది, నేను ఏం చేస్తాను ఆ మై ఫస్ట్ ప్రాజెక్ట్ ని బేసిక్ గా డిలీట్ చేస్తానండి మీకు. ఓకే, సరే, గుడ్. సో ఇప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను. అది వచ్చి నేను మీరు చూసినట్లయితే దేంట్లో కూడా లెట్స్ డూ ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. సో క్రియేట్ ఏ ఫోల్డర్ అని చెప్పి ఇక్కడికి వచ్చి షేర్డ్ రిసోర్సెస్ అని క్రియేట్ చేస్తానండి మీకు. షేర్డ్ రిసోర్సెస్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను మీకు, ఫోల్డర్ నేమే. సో ఈ షేర్డ్ రిసోర్సెస్ లోపల ప్రాజెక్ట్స్ మనం క్రియేట్ చేద్దాము, విచ్ ఈస్ అందరికీ కూడా షేర్ అయ్యేది. ఇట్ కెన్ బి డేటాబేసెస్ కానీ లేదా మానిటరింగ్ ఏదైనా ఉందనుకోండి, షేర్ అవ్వాలి మీకు. సో దానికోసం నా ప్లాన్ ఏంటంటే ఈ ఆర్కిటెక్చర్ లో ఏదైతే మనకుందో మీకు, అది నేను ఏం చేస్తానంటే మన ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను. అది వచ్చి మనం ఈ షేర్డ్ సర్వీసెస్ లో పెడదాం అయితే. సో షేర్డ్ రిసోర్సెస్ లో పెడదాం. ఓకే, షేర్డ్ రిసోర్సెస్ ఉంది. నా ఆబ్వియస్ గా మీకు టాటా మోటార్స్ లో మీకు ఇట్లా ఉన్నాయి. ఓకే, సో లెట్స్ క్రియేట్ ఎ ప్రాజెక్ట్. నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడికి వచ్చి ప్రాజెక్ట్ పేరు ఏమిద్దాం మీకు, GCP B05. నేను ఏం చేస్తానంటే హోస్ట్ ప్రాజెక్ట్ అంటానండి మీకు. హోస్ట్ ప్రాజెక్ట్, ఇక్కడికి వచ్చి బిల్లింగ్ అకౌంట్ ఇది ఇచ్చేస్తాను. సో బ్రౌజ్ అండ్ లొకేషన్ ఎక్కడ ఇస్తానంటే నేను మీరు చూసినట్లయితే ఇక్కడ ఇది రాలేదండి ఇంకా మీకు. షేర్డ్ రిసోర్సెస్ అని చెప్పి ప్లాన్ ఏంటంటే ఇక్కడ ఇస్తాను మీకు, క్రియేట్ అన్నాం. ఓకే, సో యాజ్ ఎలాగైతే ఇక్కడ ఉందో మీకు, సో నేను ఏం చేస్తాను మీకు దీని పేరు కూడా మీకు. సో హోస్ట్ ప్రాజెక్ట్ ఏం ప్రాజెక్ట్ ఇచ్చాము మీరు చూస్తే మీకు GCP B05 హోస్ట్ ప్రాజెక్ట్ అని ఇచ్చారండి మీకు. ఓకే, రైట్. సో నౌ ఇక్కడ కూడా అవతల సైడ్ ఏమేమి ఉన్నాయి ప్రాజెక్టులు మనకి మీకు, ఇవి కూడా రిమూవ్ చేసి నేను
ఏమేం ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీకు. సో టాటా మోటార్స్ లోపల ఉన్న డెవ్ ప్రాజెక్ట్ నేను అది తీసుకుంటాను. అది తీసుకొచ్చి మనం ఇక్కడ ఇద్దాం మీకు. ఇలా ఇస్తాను. అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా మీకు ఎక్కడ ఉంది, మీకు డెవ్ ప్రాజెక్ట్ ఉండాలి కదా మీకు. ఒకటి కొన్నిసార్లు రీఫ్రెష్ చేద్దాం. ఇది ఒకటి ఉంది. ఇలా ఉంది. సో కాబట్టి హోస్ట్ ప్రాజెక్ట్ లో ఒక విపిసి క్రియేట్ చేసి 4 సబ్నెట్లు క్రియేట్ చేయాలా, అది వచ్చి మనం వీటితో షేర్ చేయాలా. సో కాబట్టి మనం ఏం చేస్తాం, మనం క్రియేట్ చేయబోయేది షేర్డ్ విపిసి అని క్రియేట్ చేయొచ్చు. సో కాబట్టి సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లెట్స్ కనెక్ట్ టు, ఆబ్వియస్ గా నేను షెల్కి వస్తానండి మీకు. నేను వచ్చి ఏం చేస్తాను, షెల్ డాట్ క్లౌడ్ డాట్ google.com అన్నాం. మనం ఇదంతా అనేబుల్ చేయాలి కదా మీకు. సో ఏది మనం ఇప్పుడు కొత్తగా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసాము మీకు, జీసీపీ హోస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను కదా. సో దాని లోపల మనకి ఇది అనేబుల్ చేయాలి. సో లెట్ ఇట్ కమ్. ఈ లోపల నేను ఏం చేస్తాను, బ్యాక్ వచ్చి కమాన్. సో ఆబ్వియస్ గా నేను ఈ విపిసి అంతా క్రియేట్ చేయాలంటే మీకు ఈ జీసీపీ ఈ హోస్ట్ ప్రాజెక్ట్ లో నేను అన్ని కూడా ఎనేబుల్ చేయాలా మీకు. సో కాబట్టి నా ప్లాన్ ఏంటంటే ఇది వచ్చిన ఎనేబుల్ చేద్దాం. హోస్ట్ ప్రాజెక్ట్ అంటాను మీకు. ఫైన్. సో ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, ఆబ్వియస్ గా మీకు ఇద్దాం మీకు. అఫ్ కోర్స్ కంప్యూట్ ఒకటే చాలు. సో ఈ లోపల నేను ఏం చేస్తానంటే మీకు లెట్స్ ఓపెన్ విపిసికి రండి. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, విపిసి కంట్రోల్స్ షేర్డ్ విపిసి. ఓకే, లెట్స్ ఓపెన్ దిస్. ఓకే. సో కాబట్టి మీకు నీడ్ ద ఫాలోయింగ్ రూల్స్ అని చెప్పి ఇచ్చుకోవాలా మీకు. సో యూజర్ కి తర్వాత మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇచ్చిన ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేటర్ కొన్ని రూల్స్ ఉండాలి. సో తర్వాత మనం ఏం చేస్తామంటే 4 సబ్నెట్స్ క్రియేట్ చేస్తాను, తర్వాత షేర్డ్ విపిసి అని చెప్పి మనం రన్ చేయాలి. సో చూద్దాం ఎర్రర్స్ కూడా ఏమొస్తాయని చెప్పి ఒకసారి చూసామంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో నేను ఏం చేస్తాను, ఈ లోపల లెట్ మీ ఓపెన్ ద విపిసి నెట్వర్క్స్ ఓపెన్ చేస్తాను నేను. సో ప్రాజెక్ట్ వచ్చి నాకు కావాల్సిన హోస్ట్ జీసీపీ B05 హోస్ట్ ప్రాజెక్ట్ తీసుకుంటాను. నాకు తెలిసి ఆల్రెడీ అనేబుల్ అయిపోయి ఉంటుంది యాక్చువల్గా. ఓకే గుడ్. నౌ ఇక్కడ మీరు చూసినట్లయితే డిఫాల్ట్ విపిసి ఉంది, నాకు డిఫాల్ట్ విపిసి వద్దండి. సో నేను ఏం చేస్తాను, డిలీట్ అని చెప్పి ఫస్ట్ డిలీట్ చేసేద్దాం దాన్ని మీకు. అండ్ దెన్
సో ఫస్ట్ మనకు కావాల్సిన సబ్నెట్స్ అనేది కూడా క్రియేట్ చేద్దాం. మీకు సబ్నెట్స్ అనేది క్రియేట్ చేయాలా. సో మీరు చూస్తుంటే ఈ సబ్నెట్స్ క్రియేట్ చేస్తాను. 172.16 1.0/24, 116 2.0/24, తర్వాత 1168 ఇది వచ్చి ఇట్లా క్రియేట్ చేద్దాం. మీకు దాని పేర్లు కూడా ఏమిద్దాం మనకి మీకు టాటా డెవ్ సబ్నెట్ 1, డెవ్ సబ్నెట్ 2 అండ్ ఎంఎం డెవ్ సబ్నెట్ 1, డెవ్ సబ్నెట్ 2 అట్లా క్రియేట్ చేద్దాం మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు షేర్డ్ విపిసి అందాం మీకు. సో ఇక్కడికి వచ్చి మనకు కస్టమ్ వచ్చిన ప్లాన్ ఏంటి మీకు మీరు చూస్తే టాటా డెవ్ సబ్నెట్ 1 అంటాను మీకు. సో ఏ రీజియన్ తీసుకున్నా మోస్ట్లీ నేను యుఎస్ ఈస్ట్ 1 వాడతాను మీకు ఈస్ట్ 1 అని చెప్పి. సో 172/24 అందాం మీకు. ఓకే, సో ఇది డెవ్ సబ్నెట్ 1. దాంతో పాటు నేను ఏం చేస్తాను ఇంకోటి వచ్చి మనకి సో డెవ్ సబ్నెట్ 2 అని ఇస్తాను మీకు. రీజన్ వచ్చి మీకు ఈస్ట్ 4 ఇస్తాను మీకు. ఓకే, ఈస్ట్ 4 ఇస్తాను. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం డన్ అని ఇద్దాం మీకు ఇదేంటి మీకు 192.168/24 అని ఇద్దాం మీకు. ఓకే, సో మీరు చూస్తే సబ్నెట్ 1 ఏది ఉందండి అడ్రస్ రేంజ్ ఇస్తే 1.0/24, ఇది వచ్చి సబ్నెట్ 2 2.0/24. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం క్రియేట్ అనమాట. Okay, let it create. సో క్రియేట్ అయినాక అడిషనల్ గా ఇంకో 2 సబ్నెట్లు క్రియేట్ చేద్దామండి. ఇక్కడ యాడ్ చేసి ఉండొచ్చు బట్ క్రియేట్ చేసినాక చేద్దాం అని చెప్పి ఆగాను. సో వన్స్ ఈ విపిసి క్రియేట్ అయిపోయినాక మనకు ఇంకో 2 సబ్నెట్లు కావాలా మీకు. సో మీరు చూస్తే యాజ్ ఆఫ్ నౌ 2 సబ్నెట్లు ఉండాలి మీకు, సబ్నెట్స్ అని చెప్పి ఇది. తర్వాత నేను ఏం చేస్తాను లెట్స్ టేక్ సో ఎంఎం సబ్నెట్ 1 యుఎస్ ఈస్ట్ 1 అని చెప్పి నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి 192.168.1.0/24 ఇలా ఇద్దాం. తర్వాత ఎంఎం సబ్నెట్ 2 అని చెప్పి మీకు ఇంకోటి 1.4 కూడా ఇస్తాను మీకు. యాడ్ సబ్నెట్ అంటాను. ఈసారి ఏం చేస్తాను మీకు సబ్నెట్ రీజన్ వచ్చి మీకు 192.168.2.0/24. సో నా ప్లాన్ ఏంటంటే ఇది అనుకుంటున్నాం మన ప్లాన్. ఓకే రైట్. సో అయితే లెట్స్ గో బ్యాక్. సో మనకు కావాల్సినవి కూడా క్రియేట్ అయినాయి మీకు. సో నేను ఏం చేస్తాను మనం ఆల్రెడీ కింద కూడా కొన్ని ఇక్కడ ఇచ్చినట్టు గుర్తుంది మీకు సబ్నెట్లు ఏముంటాయని చెప్పి. సరే యాజ్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చేసాం కాబట్టి నేను ఏం చేస్తాను మీకు ప్రింట్ స్క్రీన్ అని చెప్పి
ఓకే, ఇలా క్రియేట్ చేసాం. నౌ నౌ నెక్స్ట్ వచ్చి మనం ఏంటంటే షేర్డ్ విపిసి అనేబుల్ చేయాలా. సో దానికోసం నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు షేర్డ్ విపిసి అని వద్దామండి. మీకు షేర్డ్ విపిసి అని చెప్పి సెటప్ ఏ షేర్డ్ విపిసి అని చెప్పి క్లిక్ చేస్తాను నేను. సో ఇక్కడికి వచ్చి మీకు ఇలా ఉంది, ఎనేబుల్ హోస్ట్ అండ్ కంటిన్యూ అని ఉంది చూడండి మీకు. అవును, సో ఐ టేక్ ఏ స్మాల్ స్క్రీన్ షాట్. ఓకే, నా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఏమంటుంది, సెలెక్ట్ విచ్ సబ్నెట్ యూ వాంట్ టు షేర్. యూ కెన్ షేర్ ఆల్ ద సబ్నెట్స్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఇంక్లూడింగ్ ద వన్స్ యూ క్రియేటెడ్ ఇన్ ద ఫ్యూచర్. సో ఇండివిజువల్, నాకేంటంటే ఇండివిజువల్ సబ్నెట్స్ మనం చేద్దాం అన్న ప్లాన్ ఉంది. సో కాబట్టి నేను సెలెక్ట్ ఇండివిజువల్ సబ్నెట్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, సో నేను ఏం చేస్తాను, లెట్స్ పుట్ అంటే ఈ పిక్చర్ ఇవ్వాలి, నేను అన్ని సెలెక్ట్ చేస్తాను ఇండివిజువల్ సబ్నెట్స్ చేసి. సో ఇది చేయడం మర్చిపోయాను, సారీ. సో ఇది మనకు కావాల్సింది ఇవ్వాల్సింది సేమే, కాకపోతే డిఫరెంట్ గా మీకు. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేద్దాం, లెట్స్ గో బ్యాక్, కంటిన్యూ. ఇక్కడ వచ్చి ఏమంటున్నారు, టు షేర్ యువర్ సబ్నెట్స్ యూ నీడ్ టు గివ్ యూజర్స్ ద కంప్యూట్ నెట్వర్క్ యూజర్ రోల్ అండ్ హౌ యూ డూ దట్ అటాచ్. సో ఇక్కడికి వచ్చి యూజర్స్ ఇన్ ద అటాచ్ ప్రాజెక్ట్ కెన్ బి గ్రాంటెడ్ ద కంప్యూట్ నెట్వర్క్ యూజర్ రోల్ ఆన్ ది సబ్జెక్ట్స్. ఓకే ఫైన్. సో ఇక్కడ అంటే మనం యూజర్ కి రోల్ ఇవ్వాలని చెప్పి మనం డైరెక్ట్ గా ఎనేబుల్ చేసేయచ్చండి మీకు. సో ఇక్కడ చేసేయండి, మీకు సెలెక్ట్ చేయండి మీకు. ఓకే, డన్. నా ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే మీకు అటాచ్డ్ ప్రాజెక్ట్స్కి వచ్చినప్పుడు మనం ఇప్పుడు ప్రాజెక్ట్స్ ని అటాచ్ చేద్దాం ఇక్కడ మీకు. సో అటాచ్ ప్రాజెక్ట్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, ఏమేం ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీకు. సో లెట్స్ డూ వన్ థింగ్. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను అటాచ్ ప్రాజెక్ట్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, సో మహీంద్రా అండ్ డెవ్ మీకు ఇవన్నీ కూడా ఇద్దాం మనకి. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలా మీకు, సో ఓకే, దాంతో పాటు కిందకు వస్తే మీకు ఇక్కడ కూడా నేనేం చేస్తాను మీకు, ఇట్లా మనకు కాకపోతే ఒక ప్రాబ్లం అది ఏందో చెప్తాను మీకు. అయిద్దాం. ఓకే, ఇలా ఇచ్చి నేను ఏం చేస్తాను మీకు, సేవ్ చేద్దాం.
సో లెట్స్ సి మనకి ప్రాజెక్ట్స్ అటాచ్ చేసినాక మనం ఆ ఇండివిజువల్ ప్రాజెక్ట్స్కి వెళ్ళి మనం చెక్ చేయొచ్చు అండి. మీకు మనం ఇండివిజువల్ ప్రాజెక్ట్స్కి వెళ్ళి చెక్ చేయొచ్చు. అన్ని రావాలి. లెట్స్ సి రెండు రావాలి. ఓ పని చేద్దాం అంటే ఐ విల్ డూ వన్ థింగ్. సో రెండు ఒకటే సెలెక్ట్ చేశానండి. సో ఈ పిక్చర్ నేను ఏం చేస్తానంటే పిక్చర్ని రిమూవ్ చేస్తాను. ఆగండి. సో నేను ఏం చేస్తాను, అటాచ్డ్ ప్రాజెక్ట్స్ వచ్చి ఫస్ట్ దీన్ని డిటాచ్ అని చెప్పి ఫస్ట్ డిటాచ్ చేస్తాను మీకు. మళ్ళీ ఫర్దర్గా అటాచ్ చేద్దాం. అటాచ్ చేసి రెండు సెలెక్ట్ చేయడం మర్చిపోయాను మీకు. సరే అటాచ్ ఓకే లెట్స్ డూ వన్ థింగ్. నేను అటాచ్ ప్రాజెక్ట్స్ 1 by 1 చేసిన ఇక్కడికి వచ్చి ఫస్ట్ నేను ఏం చేస్తాను, టాటా డెవ్ అంటాను. టాటా డెవ్ అని ఇచ్చి మీకు ఇక్కడ దాకా ఓకే. సో టాటా డెవ్ అని ఇచ్చి అండ్ ఓన్లీ టాటా డెవ్ అండ్ డెవ్ ఈ రెండు మొత్తం సెలెక్ట్ చేయకుండా. ఓకే. సో ఇలా ఇద్దాం. ఓకే. సో కాబట్టి ఇది వచ్చేంటి మీకు యాక్చువల్గా మీకు సో సెలెక్టింగ్ ఓన్లీ select only Tata Dev projects for project. Okay. Select Tata -Dev project 1. ఇక్కడ అయిపోయిందండి. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం మీకు ఓకే. సో సేవ్ చేసి మనం ఇక్కడ మళ్ళీ అటాచ్ ప్రాజెక్ట్స్ అని చెప్పి ఈసారి ఏం చేస్తాను, మనకి మహీంద్రా డెవ్ అని ఇచ్చి మీకు మీరు చూస్తే ఓకే గుడ్. ఇలా ఇచ్చేసి నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడ సేవ్ అని ఇద్దాం మీకు.
ఓకే, డన్ అండి. సో ఇది మీకు యాజ్ ఆఫ్ నో మీరు చూసినట్లయితే మనం చేసింది యాక్చువల్గా మీకు నౌ నెక్స్ట్ మనం చూడాల్సింది వచ్చి, నేను ఆ ప్రాజెక్ట్స్ ఓపెన్ చేశాను అనుకోండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, లెట్ మీ ఓపెన్ ఇది ఒకటి, తర్వాత ఇది. ఓకే, నా మీకు డిఫాల్ట్ ఉంటాయి విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్, బట్ వీఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సబ్నెట్స్ షేర్డ్ టు మై ప్రాజెక్ట్ క్లిక్ చేసాం అనుకోండి. ప్రాబ్లం ఏమొస్తుందంటే, నాకు టాటాలో టాటాయే కాకుండా మీకు మహీంద్రా కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఇది ఒక ఇష్యూ వస్తుంది. మీరు చూస్తే ఇంక నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ప్రింట్ స్క్రీన్ అని తీసి సో ఇలా ఇస్తాను మీకు. సో ఇక్కడ నేను హైలైట్ చేశాను అనుకోండి, మీకు ఏ ప్రాజెక్ట్ లో ఉన్నాను, మీకు ఈ ప్రాజెక్ట్ లో ఉన్నాను. అండ్ టాటా డెవ్ ప్రాజెక్ట్ లో వచ్చి నాకు ఇవి రావాలి మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఇది ఎక్స్పెక్టెడ్ సబ్నెట్ షేర్ అయింది కాబట్టి. అయితే వచ్చిన తలనొప్పి ఏంటంటే మనకి, మీకు పైన సో ఇక్కడికి వచ్చి అనెక్స్టెడ్ సబ్నెట్స్. ఓకే, ఇది అన్ఎక్స్పెక్టెడ్ సబ్నెట్స్ అన్నమాట మీకు. ఓకే, అలాగే నేను బ్యాక్ వచ్చి ఇక్కడికి వచ్చి మహీంద్రా డెవ్కి వచ్చి ఇక్కడికి వచ్చాను అనుకోండి మీకు. ఇక్కడ కూడా చూడండి మీకు, ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే మీకు ఇది వచ్చి ఇది. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఫర్ ప్రాజెక్ట్ ఇది మీకు. నా క్వశ్చన్ ఏంటంటే, ఎలా దీన్ని మనం రిమూవ్ చేయాలి అంటే, ఇలా వస్తుంది బట్ నాకేం కావాలంటే, మనం ఏం యాక్సెస్ ఇచ్చాము అది మాత్రమే కనిపించాలా, ఇవన్నీ కనిపించకూడదు వాళ్ళకి. ఓకే, సో కాబట్టి దీన్ని అంటే సింపుల్ గా నేను ఈ సబ్నెట్స్ వచ్చినప్పుడు మాకు షేర్ అవుతున్నాయి. ఓకే ఫైన్, మీకు డైరెక్ట్ గా మన షేర్డ్ విపిస్ నుంచి నాకు ఏదైతే సబ్నెట్స్ ఉన్నాయో ఆ సబ్నెట్స్ అన్ని కూడా ప్రాజెక్ట్ షేర్ అవుతున్నాయి. దట్స్ కంప్లీట్లీ ఫైన్. కాకపోతే అన్ని కనిపిస్తున్నాయి. నాకేం కావాలంటే ఇవన్నీ కనిపించకూడదు. ఇప్పుడు నేను టాటా డెవ్ లో ఉన్నప్పుడు టాటా సబ్నెట్లు, మహీంద్రాలో ఉన్నప్పుడు మహీంద్రా సబ్నెట్లు కనిపించాలి, కానీ ఇవన్నీ కనిపించకూడదు. ఎలాగా? ఇక్కడ దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే, వీ కెన్ యూస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఆర్గనైజేషన్ అని ఉంటుంది అనమాట. మీకు ఆర్గనైజేషన్ పాలసీస్ అని ఉంటాయి. అన్ని క్రియేట్ చేసి అయిపోయింది కదా మీకు. సరే, అంతా వచ్చినాక రెస్ట్రిక్టింగ్ సబ్నెట్స్ వెన్ యూజింగ్ షేర్డ్ విపిసి అని చూడండి మీకు.
మీకు వెన్ యూజింగ్ షేర్డ్ విపిసి అని చెప్పి. సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆ విపిసి ఐడీలన్నీ కూడా తీసుకొచ్చుకోండి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, లిస్ట్కి వచ్చి ఎక్కడున్నాను, షేర్డ్ విపిసి మీకు ఇక్కడికి వచ్చి నేను ఈక్వివాలెంట్ రెస్ట్ అన్నప్పుడు ఈ 4 ఉన్నాయి చూసారా, ఈ తర్వాత మనకు అవసరం అవుతాయి. అంటే ఏదైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టు ఇట్లా పెడతాను యాక్చువల్గా మీకు. ఓకే రైట్. సో డెవ్ సబ్నెట్ 1 టు ఎంఎం సబ్నెట్ 1. ఓకే ఫైన్, క్లోజ్ చేసేయండి. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఎలా యాక్సెస్ ఇవ్వండి, కిందకు వచ్చారనుకోండి మనకి ఇక్కడ రెస్ట్రిక్టెడ్ VPC సబ్నెట్ చూసారా, this list defines a shared VPC sub that was eligible resource can use. The constraint does not apply to resource within the same project. By default eligible ఇట్లా చేయాలి యాక్చువల్గా మనం. సో కాబట్టి we need to edit the policy at a dev and project level to get this information. సో కాబట్టి ఏం చేస్తాం మనం యాక్చువల్గా మీకు, let's go to applying policy on the dev HSBC అని చెప్పి. సో డిఫాల్ట్ పాలసీ షో ఇట్లా ఉంటుంది మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే మీకు లెట్స్ గో టు, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఆర్గనైజేషనల్ పాలసీస్కి వెళ్ళాను అనుకోండి. సో ఇక్కడికి వస్తాం, ఇక్కడికి వచ్చి ఐఏఎంకి వచ్చి లెట్స్ గో టు ఆర్గనైజేషన్ పాలసీస్ అందాం మనం. ఓకే, ఆర్గనైజేషన్ పాలసీస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, మీరు చూస్తే పాలసీ ఫర్ రెస్ట్రిక్ట్ ఒకటి ఉంచుకోండి మీకు. సో ఈ ప్లాట్లోనే ఉన్నాను మీకు. Let me go here. Okay, ఇక్కడికి వచ్చి సో ఇక్కడ ఉంది మీకు కన్స్ట్రెయింట్స్. సో ఐ థింక్ ఒక పని చేస్తున్నా కండి, చూసారా ఇక్కడ ఉంది చూడండి మీకు. సో ఫస్ట్ పాలసీస్ ఫర్ ఆర్గనైజేషన్ ఇక్కడ ఉంది చూడండి మీకు, ఇట్లా రావాలి మీకు. సరే నేను ఏం చేస్తానంటే ప్రింట్ స్క్రీన్ తీసి ఇక్కడికి వచ్చి ఏం చేస్తానంటే మీకు ఎక్కడున్నావు, ఫస్ట్ ఆర్గనైజేషన్స్కి రావాలి. సో ఇక్కడ చూడండి మీకు చేసి, సో మనకు కావాల్సింది ఏంటంటే మనకి షేర్డ్ అని టైప్ చేసినప్పుడు షేర్డ్ విపిసి నెట్వర్క్స్ అని రావాలి మీకు. ఓకే, ఇది అవసరం అవుతుంది అనమాట. సో లెట్ మీ నేను పైకి వస్తానండి. పైకి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడ దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటా. సో సిన్స్ all the shared subnets are visible for all the service project అంటే టాటా dev and mm dev, we need to restrict the subnet usage, or we need to restrict subnet visibility only to that environment. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఆర్గనైజేషన్ లెవెల్లోకి వచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడ ఇది సెలెక్ట్ చేద్దాం. అయితే ఇది యూజ్ అవుద్ది యాక్చువల్గా మనం బయటికి తీసినప్పుడు. నేను నాకు తీసాను చూసారా, దీని పైన ఇచ్చేటప్పుడు
నాకు నేనేం చేస్తాను మీకు, లెట్స్ గో టు ఓకే గుడ్. సో ఇది తీసుకుందాం. సో కాబట్టి ప్లాన్ ఏంటి, ఇక్కడికి వచ్చి నేను ఆర్గనైజేషన్స్ పాలసీస్కి వచ్చి మనం ఏం చేద్దాం, షేర్డ్ సబ్ నెట్వర్క్స్ అందాం. ఇక్కడ మీకు ఎలా వచ్చింది మీకు. ఓకే సరే, నౌ దీన్ని మనం కాన్ఫిగర్ చేయాలండి. కాన్ఫిగర్ చేసి అకార్డింగ్ టు రిక్వైర్మెంట్ అని ఇచ్చుకోవాలి మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, ఓకే సో లెట్స్ గో ఇన్ సైడ్. ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలి, మనకి ఇక్కడ చూడండి మేనేజ్ పాలసీ అని చెప్పి కిందకు వచ్చాం అనుకోండి. వీళ్ళు ఏం చేస్తున్నారు మీకు, నేను అడ్మిన్ కాబట్టి నాకు ఎడిట్ చేసుకోవచ్చు. కిందకు వచ్చినప్పుడు అంతా చేసినాక ఇక్కడికి వచ్చి అప్లై డిఫాల్ట్ షో విచ్ నీడ్ టు బి. ఓకే సో మనం ఏం చేస్తాం ఇక్కడ, అప్లయింగ్ పాలసీ ఆన్ సో అండ్ సో, కానీ పైన ఇక్కడ డెవ్ హెచ్ఎస్బిసి అని చూడండి మీకు. నేను ఏం చేస్తానంటే ఐ విల్ చేంజ్ దిస్ టు టాటా డెవ్ ప్రాజెక్ట్కి వస్తానండి మీకు. ఇక్కడ చూడండి మీకు. సో కాబట్టి ఇక్కడ మిస్టేక్ ఉంది. సో నేను ఏం చేస్తాను, పైకి వచ్చి, అందుకే డాక్యుమెంటేషన్ జాగ్రత్తగా చేసుకోవాలా. ఇది తీసేసి ఇది కూడా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ప్రింట్ స్క్రీన్, ఎందుకంటే అది ఆర్గనైజేషన్ లెవెల్ అనమాట. మనకేం కావాలి ఇక్కడ మీరు చూసినట్లయితే, ఎస్ నేను ఏం చేయాల్సి వస్తుంది, ఇక్కడ చేయాల్సి వస్తుంది మీకు. ఓకే ఇక్కడ చేయాల్సి వస్తుంది. ఓకే గుడ్. ఇప్పుడు దీన్ని ఎడిట్ చేయాలండి మీకు. దీన్ని నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మేనేజ్ పాలసీ, కస్టమైజ్, రీప్లేస్ అని ఇచ్చి మీకు యాడ్ రూల్ అని చెప్పి. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం ఇక్కడ మీకు, రీప్లేస్ డౌట్ వస్తే ఇక్కడ చెక్ చేయొచ్చండి మీకు. కస్టమైజ్ రీప్లేస్ కరెక్టే. ఓకే కస్టమైజ్ రీప్లేస్, యాడ్ రూలు, అలవ్ అండ్ దెన్ ఇవ్వాలన్నమాట మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు పైకి వచ్చి అండ్ ఇది కూడా తీసుకోండి మీకు. రీప్లేస్ అని చెప్పి నా ప్లాన్ ఏంటండి, కిందకు వచ్చి నేను ఏం చేస్తానంటే కస్టమ్ అనిచ్చి, అలవ్ అనిచ్చి, యాడ్ వాల్యూస్ అని చెప్పి, ఇదేంటి బేసిక్గా మనం దేంట్లో ఎడిట్ చేస్తున్నాం మీకు, ఇది వచ్చి మీకు టాటా కదా. సో టాటాకు మనం ఏమి ఇచ్చాము, టాటాకు వచ్చి మీరు చూసినట్లయితే 170/16 అనమాట మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు
ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి నాకు కావాల్సింది ఎగ్జాక్ట్గా ఇదండి మీకు. ఇలా ఇచ్చేద్దాం. ఓకే, సో డన్ అంట. డన్ అని చెప్పి మనం ఏం చేస్తాం, సెట్ పాలసీ అందాం మీకు. సో సెట్ పాలసీ అని చెప్పి మనం ఏం చేయొచ్చు ఇక్కడ మీకు, ఓకే. అండ్ దెన్ ఇప్పుడు పోయి వెరిఫై చేసాము అనుకోండి. సో వాట్ ఐ విల్ డూ ఇస్, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇంత ముందు ఇదేం టాటా కదా, ఒక్కసారి రీఫ్రెష్ చేద్దామండి మీకు. సరే, సో టాటాకి ఓన్లీ ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి చూడండి మీకు. ఓకే, రైట్. ఓకే, సో ఇప్పుడు సేమ్ మనం ఏం చేస్తాం, డూ ద సేమ్ స్టెప్స్ ఫర్ ద అదర్ ఆర్ MM project as well as shown below. ఓకే, సో ఇక్కడ కూడా అది రావాలా. సో దానికి నేను స్టెప్స్ ఏం పెట్టను, డైరెక్ట్గా చేస్తాను. ఇక్కడికి వద్దాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, VPC నెట్వర్క్స్ ఇలా ఉంది. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ IAMకి వచ్చి ఆర్గనైజేషన్ పాలసీస్కి వద్దాం మీకు. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మనం సో షేర్డ్ VPC రెస్ట్రిక్ట్ సబ్ నెట్వర్క్స్ అంటాను. దీని లోపలికి వస్తాను. సో మేనేజ్ పాలసీ, కస్టమైజ్, రీప్లేస్, యాడ్ రూల్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను, కస్టమ్, డినై. సో ఏం చేద్దాం, మనకి మహీంద్రా అండ్ మహీంద్రానే కదా మీకు కావాల్సింది. టు సెట్ పాలసీ అందాం మీకు. ఓకే, డన్ అండి మీకు. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాము, VPC నెట్వర్క్స్ వద్దాం మీకు. VPC నెట్వర్క్స్కి వచ్చి సో షేర్డ్ బై దిస్ నెట్వర్క్ అందాం మనం. ఒకసారి రిఫ్రెష్ చేయండి మీకు. ఇంట్రెస్టింగ్. కొంచెం టైం పడుతుంది, ఎంత సింక్రనైజ్ కావాలి కదా మీకు.
అలౌ అండి, సారీ. పాలసీ రీప్లేస్ ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీకు ఏం కనిపిస్తుంది మీకు? సో కస్టమ్, మీకు ఎంటర్ 1 or more వాల్యూస్. ఓకే, నేనేం చేయాలి ఇక్కడికి వచ్చి మీకు సేవ్ ఉంది, మీకు MM subnet, allowed కస్టమ్ పాలసీ. ఓకే, ఇక్కడికి వచ్చాను అనుకోండి, అలౌడ్ అయినా. సో అలౌడ్ కస్టమ్ పాలసీ, కస్టమ్ అలౌడ్ సో అండ్ సో. ఓకే, దెన్ చూడండి ఒక సబ్నెట్ కనిపిస్తుంది, dev subnet అని చెప్పి. ఇంట్రెస్టింగ్. సో అలౌడ్ రెండు ఉన్నాయండి మీకు, రూల్ 1. సో మీకు ఇక్కడ చూస్తే TCP region US Eastern US subnet లో ఇవేమో ఇక్కడ బాగానే వచ్చింది. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది, టైం తీసుకుంది, బట్ ఎవెన్చువల్ ఇట్ విల్ కమ్. సో లెట్స్ డూ దిస్. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడ కూడా ఇలా చేసుకోవచ్చు. అండ్ మీరు చూసారనుకోండి, ఇక్కడ కూడా మీకు ఇవి మాత్రం, ఓన్లీ అవి మాత్రమే కనిపిస్తాయి అనమాట మీకు డెవ్ అని. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇదండి మీకు. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మీరు కావాలనుకుంటే అన్ని కూడా టెస్ట్ చేయొచ్చు అనమాట. మీకు మీరు చూసినట్టే టెస్ట్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు యాక్చువల్గా. సో ఈ విధంగా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, ఓల్డ్ స్టెప్. సో ఈ విధంగా మీకు ఏది కావాలో అవి మాత్రమే. సో కాబట్టి ఈ పిక్చర్ ప్రకారం మొత్తం షేర్ అయింది. సో ఒకవేళ మనం ఏమన్నా లాంచ్ చేద్దాం అనుకున్నా కూడా ఇక్కడికి వచ్చి మనం కమ్యూనికేషన్ అనేది ఉండాలా. బట్ నౌ ఇప్పుడు ఒక పని చేస్తానండి, నేను ఏం చేస్తాను, లెట్స్ కమ్ హియర్. ఇక్కడికి వచ్చి మనం ఇక్కడికి వచ్చి ఒక ఫైర్ వాల్ పాలసీ క్రియేట్ చేస్తాను మీకు. ఇక్కడ వచ్చి నా సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఫైర్ వాల్ పాలసీ ఉంది చూసారా మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లెట్స్ క్రియేట్ ఎ ఫైర్ వాల్ పాలసీ అని చెప్పి
నేనేం చేస్తాను, allow SSH global అని చెప్పి మీకు global from my laptop అని చెప్పి ఓకే. సో నెక్స్ట్ వచ్చి నేను కంటిన్యూ అంటాను. ఇక్కడ యాడ్ రూల్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇంగ్రెస్ అలవ్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, యాడ్ నెట్వర్క్ అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఏ ప్రాజెక్ట్ ఉంది మీకు ఇది చూసారు అనుకోండి, ఓన్లీ ప్రాజెక్ట్స్ కెన్ బి సెలెక్టెడ్. నేనేం చేస్తానంటే ఒక నిమిషం, సో పాలసీ ఇచ్చినప్పుడు మనం సో ఇక్కడికి వచ్చి నేను ఇంగ్రెస్ అంటాను, అలవ్ అంటాను మీకు ఆన్. సో యాడ్ నెట్వర్క్ అన్నప్పుడు సెలెక్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఎంఎం డెవ్ ఉంది, అలాగే ఎంఎం టాటా డెవ్ ఉంది, మీకు రెండు డెవే కదా. సో ఇక్కడికి వచ్చి మీకు మర్చిపోయాను, అవసరం లేదుగా మనం. ఓ సారీ మనం ఇది ఉంది కదా, హోస్ట్ ప్రాజెక్ట్ అప్లై సరిపోతుంది, ఇది అవసరం లేదు. తీసుకొచ్చి నేను ఏం చేసి షేడ్ విపీస్ అని ఇచ్చేసి, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మీకు టార్గెట్ నెట్వర్క్స్ అని చెప్పి సోర్స్ వచ్చి నేను ఏం చేయొచ్చు, ఎక్కడి నుంచి లాగ్ చేశాను అనుకోండి, ఎట్లా ఇస్తాను మీకు. సో ఇలా ఇచ్చేసి ప్రస్తుతానికి అలవ్ ఆల్ అని ఇచ్చేస్తాను మీకు. అలవ్ ఆల్ అని ఇచ్చేసి నేను ఏం చేస్తాను, ఇక్కడ మనం 900 అని చెప్పి ఒకటి క్రియేట్ చేద్దామండి మీకు. అసోసియేట్ రిసోర్సెస్ అంటే ఇక్కడ చూడండి ఏమి ఇవ్వచ్చు, నేను ఎవరికి అసైన్ చేయొచ్చు కనిపిస్తుంది చూడండి మీకు. సో ఎక్కడుంది మనకి, మీకు యూ డోంట్ హ్యావ్ పర్మిషన్, ఇది ఆప్షనల్ ఉంది యాక్చువల్గా మీకు అసైడ్ అని చెప్పి. సో కంటిన్యూ అని చెప్పి క్రియేట్, ఆల్రెడీ మనం సెలెక్ట్ చేస్తున్నాం దానికి చేయమని చెప్పి మనం. సో లెట్స్ సి వాళ్ళకి వాళ్ళు ఏం చేయాలంటే, ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చి ఈ ప్రాజెక్ట్ ఎక్కడ టాటా డెవ్ ప్రాజెక్ట్ లోకి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఒక విఎం డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, విఎం డిప్లాయ్ చేయాలి మీకు. క్రియేట్ ఇన్స్టెన్స్, అప్డేట్ పాలసీ కన్స్ట్రెంట్. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీరు చూస్తే పేరు ఏమిద్దాం మీకు, పేరు వచ్చి నేను ఏం చేస్తాను, టాటా -dev-1 అంటాను. తీసుకొచ్చి నేను ఏం చేస్తాను, ఈస్ట్ 1 అని ఇద్దాం. సో ఇక్కడికి వచ్చి నేను E2 స్మాల్ సెలెక్ట్ చేసుకుంటాను. సో అయితే కావాల్సింది ఏంటంటే కిందకు వచ్చేసాను అనుకోండి, నేను మనం నెట్వర్కింగ్కి వచ్చినప్పుడు ఏం కావాలి మీకు, ఇక్కడికి వచ్చి సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, షేర్డ్ విత్ హోస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి తీసుకొచ్చి నేను ఏం చేస్తాను, మీకు డెవ్ సబ్నెట్ 1లో డిప్లాయ్ చేస్తాను. డెవ్ సబ్నెట్ 1లో డిప్లాయ్ చేసి ఎఫ్ఆర్ఎంఎల్ అంతా కూడా ఇచ్చేసి డన్ అంటానండి. డన్ అని చెప్పి నేను ఏకైతే ఒకటి ఆపరేటింగ్ సిస్టమ్ ఏ సెలెక్ట్ చేశాను, ఇక్కడ మీకు పైకి వస్తే మీకు చేంజ్ అని చెప్పి నేను సెలెక్ట్ అని చెప్పి నేనేం చేస్తానంటే టాటా డెవ్ ప్రాజెక్ట్ లో ఒక సర్వర్ డిప్లాయ్ చేద్దాం. ఓకే, లెట్ ఇట్ కమ్. అలాగే మన సో డెవలపర్స్ అందరూ ఎవరు కనిపించిన దాంట్లో వాళ్ళే డిప్లాయ్ చేసుకోగలరు, బయట వేరే దాన్ని టచ్ చేయడానికి ఉండదు అనమాట. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి మీకు సో -dev-1 అని ఇచ్చి
నేనేం చేస్తాను తీసుకొచ్చి లెట్స్ గివ్ 4లో ఇస్తాను మీకు. 4లో ఇచ్చేసి సో కిందకు వచ్చి నేను ఏం చేస్తాను మీకు E2 స్మాల్, కిందకు వచ్చి బూట్ డిస్క్ వచ్చేసి మనకి అంతా ఓకే. సో అడ్వాన్స్ ఆప్షన్స్ నెట్వర్క్ మనకు కావాల్సింది ఏంటి మనకి, సో ఓన్లీ ఒకటే కనిపించాలి సబ్నెట్, ఎందుకంటే 4 కాబట్టి మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, డన్ అని ఇచ్చి క్రియేట్ అనేద్దాం మీకు. ఓకే, సరే మనం ఇక్కడ ఆల్రెడీ మెషిన్ డిప్లాయ్ చేసాం కాబట్టి ఇది అప్ అయిందో లేదో చెక్ చేసాం అనుకోండి మీకు. ఓకే, సో ఈ సర్వర్ కనెక్ట్ అవ్వాలి మనకి. సో నేను డైరెక్ట్ ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తాను మీకు, చూద్దాం కనెక్ట్ అవుతుందో లేదో. ఎందుకంటే నేను ఆ లెవెల్లో అప్లై చేశాను, అలౌ ఆల్ ట్రాఫిక్ అని అప్లై చేశాను. సో అలౌ చేశాను కాబట్టి ఆ హోల్ ప్రాజెక్ట్కి అప్లై చేశాను కాబట్టి చూద్దాం ఇది ఎలాగా వస్తుందా రావట్లేదా అని చెప్పి మీకు. అలో చేయాలి మనకి, ఎందుకంటే నేను ఫైర్ వాల్ పాలసీ అనేది మనం అప్లై చేశాం కాబట్టి త్రూ ఆర్గనైజేషన్ లెవెల్లో అప్లై చేశాను కాబట్టి సో ఆథరైజ్ అంటాను మీకు. పని లోపల ఇది కూడా ఉంటుంది, దీన్ని కూడా ఇట్లా ఇస్తాను మీకు. ఐ థింక్ ఫైర్ వాల్ ఓపెన్ కాలేదేమో మీకు. మామూలుగా ఇంతసేపు తీసుకోదండి. అంటే నా ప్లాన్ ఏంటంటే రెండింటి మధ్య కమ్యూనికేషన్ చెక్ చేయడం యాక్చువల్గా ఉండాలి. ఎందుకంటే ఈవెన్ దో దే ఆర్ ఇన్ డిఫరెంట్ ప్రాజెక్ట్ లో ఉన్నా కూడా బ్యాక్ ఎండ్ లో వాడుకుంటుంది ఒకటే కాబట్టి నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మనం SSH ఫ్రమ్ ఎనీ అని ఇచ్చాను అనుకోండి, ఇది ఓపెన్ చేస్తాను. గ్లోబల్ గా నేను అప్లై చేసింది మీకు. అసోసియేషన్స్ కి వచ్చినప్పుడు ఇక్కడ మనకి యాజ్ యువర్ పాలసీ ఆర్గనైజేషన్ ఆర్ ఫోల్డర్. ఓకే, సో అలౌ చేశాం కాబట్టి లుక్స్ లైక్ ఎడిట్ అన్నాను అనుకోండి మీకు. ఓకే, ఇక్కడ ఏమి లేదు. అందుకే ఐ థింక్ అందుకే అదే రీజన్ మీకు రాలేదు. చూడండి ఇది ఏమంటుంది, కనెక్టెడ్ టు SSH సర్వర్ అని రాలేదు. సో లెట్ మీ డూ వన్ థింగ్, మీకు ఫైర్ వాల్ పాలసీ యాక్చువల్గా అప్లై కావాలి మీకు. అసోసియేట్ విత్ 0 నోడ్స్ అని ఉంది మనకి. ఫైర్ వాల్స్ policies are associated with this node or inherited by the node. Or let me do one thing, back వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇది ఓపెన్ చేశాను అనుకోండి. లుక్స్ లైక్ మీకు అలౌ చేసినట్లేదండి మీకు. సో బ్యాక్ వచ్చాను అనుకోండి, ఇంకా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక పని చేస్తాను. ఇక్కడికి వచ్చి నేను పుట్టిలో ఇది ఓపెన్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి రావట్లేదు. సో కాబట్టి దట్స్ ఫైన్. సో నేను ఏం చేస్తాను, బ్యాక్ వచ్చి ఇక్కడికి వచ్చి ఫైర్ వాల్కి వద్దాం. సో ఇక్కడ ఎన్నాక ఫైర్ వాల్ పాలసీ ఒకటి క్రియేట్ చేసినప్పుడు లెట్ మీ డూ అంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, హోస్ట్ ప్రాజెక్ట్కి వచ్చి అలో SSH ఇది రావాల్సింది యాక్చువల్ గ్లోబల్ అని ఉంది మనకి. సో కంటిన్యూ అన్నప్పుడు యాడ్ రూల్ అన్నప్పుడు నేను ఏం చేస్తాను, సో అలౌ ఆల్ అని చెప్పి నేను ఆల్ ఇన్స్టెన్సెస్ అని చెప్పి సెట్ స్కోప్ అని చెప్పి నేను ఏం చేస్తాను, హోస్ట్ ప్రాజెక్ట్ ఉంది ఇక్కడ వచ్చి మనం ఏం చేస్తాం మీకు, సోర్స్ వచ్చి నేను ఏం చేస్తాను మీకు,
ఓకే, ఇక్కడికి వచ్చి నేను మీరు చూసినట్లయితే ఇదేమంటుంది, సెలెక్ట్ స్కోప్ మనకి ఆల్ ఇన్స్టెన్సెస్ ఇన్ దిస్ అకౌంట్ అని చెప్పి మనకి ఐపీ, ఓకే IPv4 డెస్టినేషన్ కూడా ఓకే. అసోసియేట్ విపిసి నెట్వర్క్స్ అన్నప్పుడు ఇది సెలెక్ట్ చేసి అసోసియేట్ ఇచ్చేసి కంటిన్యూ అండ్ క్రియేట్ అంటాను మీకు. ఓకే, ఒక ఫైర్ వాల్ పాలసీ అనేది అప్లై చేశాను. సో కాబట్టి అంత ట్రాఫిక్ అంతా అలౌ చేశాం కాబట్టి మనకి ఇది ఇన్హెరిట్ అవ్వాలండి మీకు, మనకి ఇన్హెరిట్ అవ్వాలా, అన్ని చోట్ల ఇచ్చాం కాబట్టి. బట్ లెట్స్ సి, తీసుకెళ్ళి మనం దీన్ని కూడా విపిసి కూడా అలౌ చేసాము. కావాలంటే ఫైర్ వాల్ పాలసీ అప్లై చేసుకోవచ్చు. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఫైర్ వాల్ రూల్ వచ్చి వచ్చింది చూడండి మీకు, వచ్చిన ఇట్స్ ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తాము, నాకు ఇది రాలేదు కదా, లెట్స్ రీట్రై అని ఇక్కడ, అలాగే ఇక్కడికి వచ్చి రీట్రై అని ఇక్కడ అయిందాం. ఓకే గుడ్. సో ఇది వచ్చి MMDev IPADDR అన్నాను అనుకోండి. ఐపీ అడ్రస్ వచ్చి మీకు 1 ఇది మీకు సరే. సో ఇక్కడికి వచ్చి IPADDR అని చెప్పి నేను ఏం చేస్తాను, పింగ్ అని చెప్పి ఇలా ఇచ్చి ఇది మాత్రం తీసి పక్కన పెడతాను, ఎంటర్ కొడదాం, మీకు రీచ్ అవుతుంది చూసారా. అలాగే ఇక్కడికి వచ్చి మీకు ఈవెన్ వేరే వేరే ప్రాజెక్ట్స్ లో ఉన్నా కూడా, మీకు వేరే వేరే ప్రాజెక్ట్స్ లో ఉన్నా కూడా మనం షేర్డ్ విపిసి ఇచ్చామండి మీకు. ఓకే, షేర్డ్ విపిసి ఇచ్చి, సో టు సమ్మరైజ్ మీరు చూసినట్లయితే ఏం చేశాను, ఇక్కడ హోస్ట్ విపిసి పెట్టి టాటా 2 డెవ్ విపిసిలు పెట్టి, ఇదేమి విపరీతంగా వాడేది కాకపోయినా కూడా ఎందుకు వాడాలి, అంటే నెట్వర్క్ కంట్రోల్ కోసం అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మీ ఇష్టం క్రియేట్ చేసుకుంటే ఓవర్ ల్యాపింగ్ ఐపీస్ క్రియేట్ చేసుకొని ప్రాబ్లం కాజ్ చేస్తారు అనుకోండి మీకు. అంటే ఏంటంటే ఒక విపిఎన్ ఉంది, ఒక వాళ్ళు తెలుసో తెలియకో ఏం చేస్తారు, ఆన్ ప్రెమిసెస్ లో ఉన్న ఐపీతోనే వాళ్ళు విపిసి క్రియేట్ చేస్తే మీకు తలకాయ నొప్పులు వస్తాయి. అందుకని మీరు టైట్ గా నెట్వర్క్ కంట్రోల్లో ఉండాలా, ఎవరు ఏ ఐపీలు వాడుతున్నారు, అప్పుడు మీరు షేర్ చేసుకోవచ్చు. సో కాబట్టి అట్లీస్ట్ ఫర్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ ఇచ్చేసాం అనుకోండి, వాళ్ళు ఇక్కడ తప్ప ఎక్కడ చేసుకోలేరు, మీరు సెంట్రలైజ్ గా మేనేజ్ చేయొచ్చు, ఏ పర్మిషన్స్ వదలాలా ఏంటి అంటే మీరు చేయొచ్చు అనమాట. దానికోసం షేర్డ్ విపిసి అనేది యూజ్ అవుతుంది. అట్లా కాకుండా మొత్తం మీరే చేస్తున్నారు అనుకోండి, డెవలపర్స్ కి ఏం యాక్సెస్ ఇవ్వరు, మొత్తం మీరే చేస్తారంటే షేర్డ్ విపిసి అవసరం లేదు. మీరేం చేయొచ్చు, బేస్డ్ అపాన్ ద రిక్వెస్ట్ విపిసి క్రియేట్ చేసి ఓవర్లాప్ కాకుండా ఐపీలు మీరు ఇచ్చేయచ్చు అనమాట. సో అంటే డిఫరెంట్ వేస్ లో మీరు యూజ్ చేసుకోవచ్చు యాక్చువల్ షేర్డ్ విపిసి మీకు. ఓకే, సో ఈ విధంగానండి మనకి కంప్లీట్ గా మీరు చూసినట్లయితే మనకి కంప్లీట్ గా ఈ అలౌ ఫైర్ వాల్ పాలసీ ఎక్కడ, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఎక్కడ ఉంది మనకి ఫైర్ వాల్ పాలసీ, ఇక్కడికి వచ్చి మీకు సో నేను వచ్చి ఇక్కడ ఇచ్చాను చూడండి మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను తీసుకొని, ఇంపార్టెంట్ ఏంటంటే హోస్ట్ ప్రాజెక్ట్ లోనే అప్లై చేసాము, దాంతో పాటు ఇక్కడ ఈ రూల్ అన్నమాట. మీరు చూసినట్లయితే ఇక్కడ ఉన్నాయనుకోండి, ఇక్కడ నుంచి మీకు ఓకే ఇదండి. సో ఈ విధంగా మీరు చూసినట్లయితే మనకి షేర్డ్ విపిసి అనేది ప్లస్ అలా దాంతో పాటు మనం ఆ పాలసీస్ వాడుకొని ఏ దాన్ని మాత్రమే అలౌ చేయాలా అని చెప్పి మనం యూస్ చేసుకోవచ్చు షేర్డ్ విపిసి మీకు. నా షేర్డ్ విపిసి టెక్నికల్ గా ఎవరన్నా చేస్తారు బేసిక్ గా, కానీ ఏంది ఎప్పుడు వాడాలనే క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు చెప్పడానికి రెడీగా ఉండాలండి మీకు. ఓకే, సో ఇదండి మనకి ఈరోజు సెషన్ మీకు. సో ఎనీ క్వశ్చన్స్? అందరికి అర్థమైనట్టేనా కాన్సెప్ట్? వెళ్ళి డిలీట్ చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఇన్స్టెన్స్ ఉందనుకోండి, లెట్ మీ డిలీట్ దిస్, డిలీట్ అని చెప్పి డిలీట్ చేద్దాం, అలాగే ఇక్కడికి వచ్చి డిలీట్ చేస్తాను మీకు.
సో మండే నుంచి మనం కొత్త టాపిక్ స్టార్ట్ చేస్తామండి. వీ విల్ గో టు వర్చువల్ మెషిన్స్ అండి. అంటే ఒక రంగా EC2తో పోల్చినప్పుడు EC2 అంటే వర్చువల్ మెషిన్స్ వాటి గురించి ఏం ఏం చేయాలి మీకు, వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ యూ కెన్ లాగిన్ అంతా కూడా వర్చువల్ మెషిన్స్ కోసం మనం నెక్స్ట్ వీక్ అంతా కూడా మనం డిప్లాయ్ చేద్దాం, మనం డిస్కస్ చేద్దాం. సో మీకు వద్దు అనుకున్నప్పుడు మీరు తీసేయచ్చు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు షేర్డ్ VPC వద్ది మీరు తీసేయాలనుకుంటే మీరు ఏం చేయొచ్చు, బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చేసి ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి మీకు లెట్స్ కమ్ టు నేను ఏం చేస్తా, ఎక్కడున్నాను నేను, ఈ ప్రాజెక్ట్కి వస్తాను. ఓకే, ప్రాజెక్ట్కి వచ్చి నేను ఏం చేస్తాను, మనకి నెట్వర్క్ వచ్చి షేర్డ్ VPCకి వచ్చి వన్ థింగ్ వీ కెన్ డూ. సో ఫస్ట్ తీసేయాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి మనకి లెట్ మీ రిమూవ్ దిస్ డిటాచ్ ప్రాజెక్ట్ అని చెప్పి, అలాగే ఇక్కడ కూడా వచ్చి నేను ఏం చేస్తాను, డిటాచ్ ప్రాజెక్ట్ అన్నాం. ఓకే, అటాచ్ ప్రాజెక్ట్స్కి వస్తే మీకు డిలీట్ VM అవుతుంది. సరే ఇక్కడికి వచ్చి నేను డిటాచ్ అని చెప్పి, డిటాచ్ అన్నప్పుడు డిటాచ్ చేసి అండ్ దెన్ మనం ఏం చేయొచ్చు అంటే షేర్డ్ VPC పైన డిజేబుల్ ఉంది కదా, అది తీసేయచ్చండి. మీకు అయితే డైరెక్ట్ గా షేర్డ్ VPC డిజేబుల్ చేస్తే అయ్యే ఛాన్స్ లేదు. సో ఈ విధంగా మనకి తీసేసి మీకు, కాబట్టి దీన్ని ఏమంటారు, హోస్ట్ ప్రాజెక్ట్ అంటారు. ఏదైతే ఈ ప్రాజెక్ట్ వీటిని ఏమంటారంటే సర్వీస్ ప్రాజెక్ట్ అంటారు మీకు. ఓకే, ఇక్కడ వచ్చి డిజేబుల్ అంటారు. సో డిజేబుల్ అని చెప్పి ఓకే, సో ఇదండి మనకి షేర్డ్ VPC అండ్ విల్ మీట్ ఆన్ మండే అండ్ కంటిన్యూ ఫ్రమ్ దేర్. ఓకే, చలో, హ్యావ్ ఎ గుడ్ వీకెండ్ గైస్.